హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2025 మార్చి 29వ తేదీన పాల్గొన అమావాస్య రాబోతుంది. ఈ పాల్గొన అమావాస్యకి కొత్త అమావాస్య అని పేరు. ఈ సంవత్సరం ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఇది చాలా పవర్ఫుల్. పైగా ఉగాది ముందు వస్తుంది కాబట్టి ఈరోజు నిమ్మకాయతో ఇలా ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. కొత్త సంవత్సరం అంతా ధనం వస్తూనే ఉంటుంది. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి. ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. మీ దరిద్రం అంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండుతుంది. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ అమావాస్య మరియు పరమ పవిత్రమైన తిథి శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పక ఈ పరిహారాన్ని చెయ్యండి. నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చేసే శక్తి ఉంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఆచరించండి. చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరటం లేదు, కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి, మేము ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాము, మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో, ఇల్లు మాకు కలిసి రావడం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మా ఇల్లు కలిసి రావటం లేదు, అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుగుణంగా మారుతుంది. మీ సమస్యలు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. అంతేకాదు దుష్ట దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే సమస్యలు అన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మనకు సంవత్సరంలో మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి. కానీ ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ అమావాస్య ఈ సంవత్సరంలో ఆఖరిది, అంటే తెలుగు సంవత్సరంలో ఆఖరిది. ఇది అమావాస్య పగటి రోజు, వరుసటి రోజు అనగా ఉగాది ముందు నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక ఈ అమావాస్య పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు, బాధలు, దరిద్రాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఈ సంవత్సరంలో మీకు ఆనందంగా ఉండగలుగుతారు. ఎక్కడ తిరగతే ఉంటుంది, పట్టిందల్లా బంగారంలా మారుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లి, వెల్లుల్లి తినవద్దు. ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి కూరలను వండవద్దు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య కలిసి వచ్చిన రోజు తెలియక అయినా ఉల్లి, వెల్లుల్లి ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఆడవారు గుర్తు పెట్టుకొని ఈరోజు వంటల్లో ఉల్లిని, వెల్లుల్లిని వాడవద్దు. ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లోని వారందరూ కూడా అదే తింటారు. మీరు ఉల్లిని, వెల్లుల్లిని వండకపోతే వారు తినలేరు కదా. అందుకే ఈరోజు ఉల్లి, వెల్లుల్లి వంటల్లో వాడవద్దు, ఏ రూపంలోనూ కూడా తినవద్దు. నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడగలుగుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు అనగా అమావాస్య రోజు ఒక నిమ్మకాయ పరిహారం చేయటం వలన మీ ఇంటిలో ఉన్న చెడు నరదృష్టి కూడా పోతుంది. ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి. అంటే మనల్ని చూసి జనాల ఏడుపు అంటారు. ఇల్లు కట్టుకున్న, బండి కొనుక్కున్న, బంగారం కొనుక్కున్న, కొంచెం వృద్ధిలోనికి వచ్చిన ఇక జనాల ఏడుపులు మన మీదే ధ్యాస పెడతారు. వారు అంతా కూడా మేము ఇదే ఉంటున్నాము, ఆ చెడు దృష్టి వలన మనకు సంతోషంగా లేకపోతాము, మీ దగ్గర ఉన్న సంబంధాన్ని కూడా తిరిగిపోతాయి, ఆరోగ్య
పాడైపోతుంది, మనశ్శాంతి కరువవుతుంది, మీరు నాశనం అయిపోతారు. భయంకరమైన కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా పోతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు పోతాయి, చెడంతా కూడా పోతుంది. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి. ఎట్లాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగులో ఉండే నిమ్మకాయను వేయండి. పరిహారం ఎప్పుడైనా సరే పసుపు రంగులో ఉండే నిమ్మకాయలనే వాడాలి, పచ్చి నిమ్మకాయలను వాడవద్దు. ఒక రెడ్ క్లాత్లో తీసుకొని ఒక చిన్న రెడ్ క్లాత్లో వేయండి, సరిపోతుంది. క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి. ఆ తర్వాత గుప్పెడు గల్లలుప్పును కనుక అందులో వేయండి. శక్తివంతమైన గల్లలుప్పు నెగిటివ్ దృష్టిని, చెడును లాగేసుకుంటుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కనుక ముందు వేయండి. ఆ తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా పవర్ఫుల్ కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి, దుష్ట శక్తులు తరిమి కొడతాయి కనుక 11 మిరియాలను కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు, అంటే ఒక స్పూన్ అంత నల్ల ఆవాలు వేయండి. వాళ్ళ పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాలకు శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పబడింది కాబట్టి ముందు ఒక క్లాత్లో దాంట్లో నిమ్మకాయ వేసిన పైన గుప్పెడు గల్లలుప్పు, తర్వాత 11 మిరియాల, తర్వాత ఒక స్పూన్ నల్ల ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపు కుంకుమలను కూడా వేయండి. ఆ తర్వాత వీటన్నిటిని కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఆ మూటను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిప్పండి. అలా తిప్పడం వలన గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుని మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట, కనబడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, ఎక్కడైనా కనబడని చోట ఏదో ఒక మూలన పెట్టి 48 గంటల పాటు అలా వదిలేయండి. అంటే 2 రోజులు అలా వదిలేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటని తీసి ఎటు కనపడకుండా తీసుకొని వెళ్ళి 3-4 రోడ్లు చోట కలిసే చోట పడవేయండి. జంక్షన్ అవుతుంది కదా, అట్లాంటి చోట పడవేయండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. అలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా, మీ జీవితంలో ఉన్న శక్తులు అన్నీ కూడా, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లోనే మీరు మార్పును చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీకు కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. ఇప్పుడు సుడి తిరిగిపోతుంది. మీరు కోటేశ్వరుడుగా మారిపోతారు. ఈ నిమ్మకాయతో ఏ విధంగా చేయటం వల్ల 60 నిమిషాల్లో మీకు అద్భుతం చూస్తారు. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసింది. నిమ్మకాయతో మనం ఏది చేసుకున్నా కానీ, అంటే ఏ పరిహారం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయి. నిమ్మకాయ అనేక రకాల సమస్యలను చూపిస్తుంది. నిమ్మకాయ చాలా అతీంద్రియ శక్తులు కలిగి ఉంటుంది. కాబట్టి మీరు నిమ్మకాయతో ఏ విధంగా పరిహారం చేయండి. జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుండి, ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది, ఉపయోగపడుతుంది ఈ పరిహారమే. ఈ పరిహారం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా, ఎట్లాంటి సమస్యలు ఉన్నవారైనా సరే మీరు ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల వెంటనే క్షణాల్లో ఫలితం వచ్చేస్తుంది. క్షణాల్లోనే మీ తలరాత మారడం, మీ సుడి తిరిగిపోవడం, మీ జాతక సమస్యలు పోవడం, మీకు ఉండే దిష్టి దోషాలు పోవడం, అనేక రకాల ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడగలగడం జరుగుతుంది. కొంతమంది ధనం లేకపోవడం, నరకం చూస్తూ ఉంటారు. అట్లాంటి వాటి నుండి మనం పడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ కదా అనుకోకండి, నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. నిమ్మకాయతో ఏది చేసినా కానీ మనకు చాలా కలిసి వస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. అందుకే ప్రయత్నం చేసి ఫలితం పొందండి. ఇక అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది గనుక ఈరోజు నిమ్మకాయ పరిహారం చేసుకుంటే రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుంది. కష్టాలు అన్నీ కూడా సంవత్సరంలోనే మిమ్మల్ని విడిచిపోతాయి. కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా ఈ విధంగా
నిమ్మకాయ పరిహారం చేసేసి శుభ ఫలితాలను పొందండి. మీకు ఉండే ఇబ్బందులు అంతా కూడా పోగొట్టుకొని చక్కగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రప్పించుకొని ఆనందంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.